అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మనకి మున్సిపాలిటీలో సాధారణ సమావేశం, కౌన్సిల్ సమావేశం జరిగింది. దీంట్లో మనం 10 అంశాలను ప్రవేశపెట్టినాము. 10 అంశాల్లో మేము కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదం చేసినారు. దీంట్లో అంశాల్లో మనం మెయిన్గా 15 ఫైనాన్స్ ఏదైతే ఉందో 1.20 lakhs వరకు మనకి 2 ఇన్స్టాల్మెంట్స్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం 20 లక్షలు వాటర్ పైప్ లైన్స్కి కేటాయించినాం. అలాగే మిగిలిన అమౌంట్ మనం సీసీ డ్రైన్స్కి, రోడ్స్కి కేటాయించినాం. మనం ఆత్మకూరుని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు అభివృద్ధి పనులు చేసుకుంటా ముందరికి వెళ్తున్నాము. అలాగే మనకి ఆత్మకూరులో కుక్కలది ఇష్యూ కూడా చాలా ఉంది. మనం దీనికి సంబంధించి ఈరోజు అనంతపూర్లో ఉన్న వాళ్ళకి కూడా కాల్ చేసినాము, డాగ్ క్యాచర్స్కి కాల్ చేసినాము. 2 daysలో ఇది కూడా ఫైనల్ అయిపోతుంది. తొందరగా ఈ వర్క్ మీద కూడా దృష్టి పెట్టినాము. అలాగే మనకి ఆత్మకూరులో డంప్ యార్డ్ ఇష్యూ కూడా చాలా ఉంది. ఇన్ని రోజులు మనకి మార్గం లేక లోపలికి వెళ్ళడం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది కూడా క్లియర్ అయిపోయింది. మా ఆత్మకూరు మరింత అభివృద్ధి చూస్తుందని ముందరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ సర్వసాధారణ సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా 10 అంశాలు పెట్టడం జరిగింది. దాదాపు 10 అంశాలు కూడా ఆమోదించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకు 15 ఫైనాన్స్వి 2 విడతలుగా 2 కంతులు రావడం జరిగింది. అవి 1,39,00,000. దీనికి 19 లక్షలు కొత్త బోర్లు వేయడానికి మనం ఇంతవరకు వాటర్ బోర్ల రెంటెడ్ బోర్ల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అవి లేకుండా సొంతంగా మనమే వేసుకొని బోర్లు మన వాటర్ మనము బాడుగా కట్టకుండా దానికి మనమే పెట్టాలనే ఉద్దేశంతో బోర్లు వేసుకోవాలని అనుకోవడం జరిగింది. అదేవిధంగా పైప్ లైన్స్ కానీ, బోర్లు, పైప్ లైన్స్, తర్వాత డ్రైనేజ్, ఇన్నర్ రింగ్ రోడ్డు దానికి పెట్టడం జరిగింది. 1,39,00,000. దాంట్లో 19 లక్షలు ఈ బోర్లకు, తర్వాత ఈ వాటర్ పైప్స్కి దానికి పెట్టడం జరిగింది. మిగతా 1,20,00,000 రోడ్డుకు ప్లస్ డ్రైనేజ్కి పెట్టడం జరిగింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వలన ఇంతకుముందు మెయిన్ బజార్ అనే ఉండేది. ఆ మెయిన్ బజార్ ఇప్పుడు శిథిలావస్థ వచ్చింది. ఆ శిథిలావస్థకు వచ్చిన బజార్ని, రోడ్డుని మళ్ళీ పునరుజ్జీవింప చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాతో మాట్లాడడం జరిగింది. డిస్కస్ చేసి ఇది పెడితే చిన్నవి ఎక్కడ తుంటం లేకుండా ఒక రోడ్ పెడదాం, దానికి ప్రయారిటీ ఇద్దాము, మేము ఉన్నా లేకపోయినా మేము పెట్టామనేది పేరు ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా ఆలోచన చేసి దానికి మొత్తం దాదాపు 2.5 కోట్లు, 270 లక్షల వరకు అవుతుంది. ఇది మొదటి విడతగా మనకు వచ్చింది కాబట్టి 1,20,00,000 ఈ రోడ్డుకు, డ్రైనేజ్కి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దీని వలన దాదాపు 30% పని అవుతుంది రోడ్డుది. ఇంకా మనకు 70% ఉంటుంది దాదాపు. అవి కూడా నేను సీఎం గారితో మాట్లాడి స్పెషల్ గ్రాంట్స్ కింద తీసుకొని వస్తాను, డెవలప్మెంట్ చేద్దాం మనము అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎమ్మెల్యే గారు కూడా మంచి శ్రద్ధ తీసుకొని ఊరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కలిసిమెలిసి మేము పోతున్నాము. ఏ పార్టీ అయినా ఏవైనా సంబంధం లేదు. మనం ఊరి డెవలప్మెంట్ చేయాలా. మనం ఉన్నంత వరకు, మన కౌన్సిల్ ఉన్నంత వరకు ఇద్దరం కలిసి పని చేస్తాము, ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేరే సమస్యలు ఏమున్నా కానీ ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అంటే ఇప్పుడు దాదాపు మేము ఎంకరేజ్మెంట్ చేసినంత రాయల్గా చేసినాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినాం. ప్రజలు కూడా మెల్లిమెల్లిగా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్. అది అసలు ఇంత పెద్ద రోడ్డు ఉందని మనకే తెలియదు. మీరు అంతా తీసేస్తే మాకు తెలుస్తుంది. దాదాపు 2 వరుసలు చేయవచ్చు. అది ఇక్కడ నుంచి మన ఎంఆర్ఓ ఆఫీసు, ఇది కళాంజలి గ్రాఫిక్స్, అక్కడి నుంచి పట్టుకొని మనకు అక్కడి నుంచి తర్వాత మన తిక్కాస్వామి దర్గా,
తర్వాత పఠాన్ సోడా, గాంధీ పార్కు, రామాలయము, తర్వాత అమ్మవారి శాల, ఆ విధంగా పెద్ద మస్జిద్ పై నుంచి మళ్ళీ కేజీ రోడ్కి కలుస్తుంది ఆ రింగ్ రోడ్డు. దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీని ఫండ్ వచ్చేసి ఎస్టిమేషన్ 2,70,00,000 కావచ్చు దాదాపు. ఇప్పుడు మొదటి విడతగా 1,20,00,000 పెట్టడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతానని చేస్తున్నాను. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక 5-6 సంవత్సరాల క్రితమే జిమ్ ఎక్విప్మెంట్స్ వచ్చిండే దీనికి సంబంధించి. అవి అట్లనే పడి ఉండే, పక్కన పడేసినారు. దాని గురించి ఇప్పుడు పెట్టి మనము అవి జిమ్స్ ఎక్విప్మెంట్స్ కూడా బయటికి తీసి దానికి ఏమో మరమ్మతులు చేసి, మనకు కొండ గార్డెన్స్ దగ్గర ఒక 25 సెంట్స్ ఉంది మున్సిపాలిటీ ప్లేస్. దాంట్లో పెడితే ఇప్పుడు వాకింగ్ వాళ్ళకు చాలా మంది ఆ సైడ్ పోతున్నారు వాకింగ్కి. వాళ్ళకు కూడా జిమ్ చేసినట్టు ఉంటుంది. వాకింగ్ పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టాలని దానికి ఫెన్సింగ్ చేసినాము. అదేవిధంగా దానికి ఒక గేట్ పెట్టి లోపలికి పోయేటట్టు వచ్చేటట్టు గ్రీవెన్స్ చేసి పచ్చదనం ఉండేట్టు చేసి అక్కడ మొత్తం క్లీన్ చేసి పెట్టాలనే ఉద్దేశంతో దానికి కూడా 6.5 లక్షలు ఇంతకుముందే కేటాయించాలా, వాళ్ళు కేటాయించాలి లాస్ట్ ఇంతకుముందు కౌన్సిల్ ఉన్నప్పుడు. దాన్ని కూడా ఇప్పుడు మనం కేటాయించడం జరుగుతుంది జనరల్ ఫండ్స్లో. ఆ విధంగా మేము అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ 6.5 లక్షలు ఎక్విప్మెంట్స్, ఎక్సర్సైజ్ దానికి సంబంధించి పిల్లలు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ చేయాలని నిర్ణయించడం జరిగింది. అది సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.